ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 24వ అధ్యాయం 19వ వచనం. నీవు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, దేవుడు మనం ఏదైతే చేస్తామో దానికి ప్రతిగా మనకేం చేస్తున్నాడంట, మేలు చేస్తాడండి. మనం ఏ విత్తనం విత్తితే అదే పంట కోస్తాం. ఇతరుల విషయంలో మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో అదే ఆలోచన మనం పొందుకుంటాం. ఇతరులకి మనం ఏదైతే హెల్ప్ చేస్తున్నామో అదే హెల్ప్ దేవుడి ద్వారా మనం పొందుకుంటాం. మనం చెయ్యింది మనం పొందుకోవాలంటే అది కాదండి. ఇతరులకు నువ్వు సహాయం చేయాల్సిన సమయంలో సహాయం చేయి. మాట ద్వారా సహాయమా, ఆర్థిక సమస్య ద్వారా సహాయమా, ఇతరుల ద్వారా సహాయమా, నీకు చేతనైన హెల్ప్ ఇతరులకు నువ్వు చేసినప్పుడు దేవుడి ద్వారా అదే సహాయము నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు చేసిన దానికి ప్రతిగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడండి. మనం చేయకుండా, ఇతరులకి సహాయం చేయకుండా, మేలు చేయకుండా, ఉపకారం చేయకుండా, వారికి ఏది కూడా మనం చేయకుండా మనకే అన్ని పొందుకోవాలి, నేను అందరికి నాకే మేలు చేయాలి, అన్ని విషయాల్లో నాకే బ్లెస్సింగ్స్ రావాలంటే కాని పని అండి. ఎప్పుడైతే నువ్వు అనేకులకి బ్లెస్సింగ్గా ఉంటావో, అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంటావు, అనేకులకు ఉపయోగకరంగా నీవు ఉంటావో నీకు ప్రతిఫలం దేవుడి దగ్గర నుండి వస్తుంది. కాబట్టి మనం అనేకులకి మేలు చేస్తూ, అనేకులకు సహాయం చేస్తూ, మంచి పనులు చేస్తూ దేవుడి దగ్గర నుండి ప్రతిఫలం పొందుకుందాం. రీతిగా అనేకమైన మంచి పనుల ద్వారా దేవుడి చేత ప్రతిఫలం ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, ఒక ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. మేలు చేసేవారుగా దానికి ప్రతిఫలంగా నీ దగ్గర నుండి ఫలం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.